సదాశివపేటలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం సదాశివపేట మార్కెట్ యార్డ్ ఆవరణలోని పౌర సరఫరాల గోదాం వద్ద బీఆర్టీయూ కార్మిక సంఘం అనుబంధ సంఘం తెలంగాణ రాష్ట్ర సివిల్ సప్లై హమాలీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్కే బాబు మియా ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ పాల్గొని జెండా ఆవిష్కరించి కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి తాము ఎల్లప్పుడూ కృషి చేస్తామని పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కార్మిక సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేసిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అనంతరం యూనియన్ నేత ఎస్కే బాబు మియా మాట్లాడుతూ కార్మిక హక్కుల కోసం పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను పరిరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింత గోపాల్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న, బీఆర్ఎస్ నాయకులు చింతా సాయినాథ్, కొత్తగొల్ల కృష్ణ, నాగుల విజయ్ కుమార్, సివిల్ సప్లై హమాలీ కార్మికులు ఎస్కే ఖుర్షీద్ పాషా, ప్రభు, యేసురత్నం, ఎం.డి. వహీద్, ఎస్కే పాషా మియా, వెంకటేశం, ఔసాద్ పాషా తదితరులు పాల్గొన్నారు. మేడేని పురస్కరించుకొని మన స్థానిక మండల స్టాక్ పాయింట్ మరియు ఎస్వి పటేల్ గంజ్ హమాలీ సోదరులం మరి ఎమ్మెల్యేస్ పాయింట్ మేస్త్రి ఖుర్షీద్ గారు అధ్యక్షులు, అదేవిధంగా మార్కెట్ కమిటీకి సంబంధించినటువంటి వ్యవసాయ మార్కెట్ బి పాండు, ఈ రాజప్ప, వాళ్ళ తోటి సహాయ కార్మికులు, మరి మన కార్మిక సోదరులందరికీ ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం. మేడే దాదాపు 1886 సంవత్సరంలో మరి అమెరికా రాజధాని చికాగో నగరంలో జరుగుతున్నటువంటి మన కార్మికుల పని గంటలు, పని దినాలు, మరి దాని గురించి చర్చించుకొని యాజమాన్యంతో మరి చర్చలకు పిలిస్తే యాజమాన్యం కఠోరంగా స్పందించకుండా మరి ఉన్నటువంటి ఆ యొక్క కార్మికులపై ఎదురుకాల్పులు చేసి వాళ్ళని నిరంకుశంగా కొట్టడం జరిగింది. దానికి అనుగుణంగా ఇది మా హక్కులను అని చెప్పేసి వాళ్ళ యొక్క రక్తంలో ఆ బట్టలను తుడిచి మేడేగా ఎర్ర జెండా ఎగరవేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి మన ఈ యొక్క మేడేకి ఉద్దేశం ఏమిటిదంటే పని గంటల కొరకు 8 గంటలు పని, 8 గంటలు విశ్రాంతి, 8 గంటలు ఇంటితో పిల్లలతో గడపడం. లేకపోతే మన పొద్దున పనికి వెళ్తే 24 గంటలు పని ఉంటుంది. తండ్రి ఇంటికి వచ్చి మరి ఇంటి నుంచి పనికి వెళితే పాప నాన్న ఎక్కడ అని అమ్మకు అడిగితే చెప్పలేని పరిస్థితి ఉంది. అలాంటి సమయంలో మరి యావత్ ప్రపంచ కార్మికులందరూ పోరాడి మన హక్కులను సాధించుకోవడం జరిగింది. అలాంటి దాంట్లో మరి కార్మిక చట్టాలు, ఇండస్ట్రియల్ డిస్ట్రిబ్యూట్ యాక్ట్ కానీ, పిఎఫ్ చట్టం కానీ, ఈఎస్ఐ చట్టం కానీ, ఇలాంటి 44 చట్టాలను ఇవాళ కేంద్ర ప్రభుత్వం 4 కోడ్లుగా విభజించి మరి కార్మికులపై పని ఒత్తిడి భారం పెంచడం ఇలాంటి సమస్యలకు పూనుకుంటా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే కూడా మరి దాదాపు కార్మికుల పట్ల చాలా ఇబ్బందిగా చూస్తూ ఉన్నారు. మరి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా అటు రైతులను ఇటు కార్మికులను చాలా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి దాని గురించి
మనం పూర్తిగా ఖండించాల్సిన పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క మేడే 141వ మేడేకి మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సంగారెడ్డి నియోజకవర్గ శాసనసభ్యులు మరి మన జనోదయ నేత పిలువగానే పలకరించే నాయకులు మన చింతా ప్రభాకర్ అన్న గారు, అదేవిధంగా మరి మేడే సందర్భంగా సదాశివపేట పట్టణ కార్మిక సోదరులకు శుభాకాంక్షలు తెలియపరుస్తూ పెద్దలు స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ అన్న గారు మన తోటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరి శ్రమైక్య దోపిడీ, చెమటోడ్చి పనిచేసి ఫలితాన్ని అనుభవించకుండా శ్రమ దక్క ఫలితం లేనినాడు కార్మికులందరూ ఏకమై సమాజంలో పనిచేస్తున్నటువంటి శ్రామిక వర్గాలు, బీద బడుగు వర్గాలు, కార్మిక సోదరులు, మరి పెత్తందారు పెట్టుబడి ద్వారా పనిచేస్తున్నటువంటి వారి న్యాయం జరగనప్పుడు అనేక మంది కార్మికులు ఆత్మార్పణ చేసుకొని త్యాగం చేసి మేడే నాడు సాధించినటువంటి ఘనత. మరి ఆ రోజు నుంచి ఇంతవరకు కూడా చట్టాలు తయారు చేసి శ్రమైక్య జీవులకు సరైనటువంటి ఫలితాన్ని లభించాలనేటువంటి ఉద్దేశంతో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నాయి. భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా అందరం సమైక్యంగా పోరాటం చేసి కార్మికుల శ్రేయస్సు కోసం పనిచేయాలని కోరుతున్నారు. జై తెలంగాణ. సదాశివపేటలో మేడే పండుగ ఘనంగా జరుపుకుంటున్న ఈ సందర్భంగా మా నాయకులు బాబ్మియా గారు, అలాగే కార్మిక నాయకులు, కార్మికులు అందరికీ నా హృదయపూర్వక మేడే శుభాకాంక్షలు. నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగవంచుకున్నటువంటి సదాశివపేట మాజీ మున్సిపల్ చైర్మన్ కృష్ణ గారు, వైస్ చైర్మన్ చింతా గోపాల్ గారు, చెన్నాకర్ గారు, మురళి గారు, అశోక్ గారు, విజయ్ గారు, సాయినాథ్ గారు, నాతో పాటు మరి వచ్చిన అందరికీ మీడియా మిత్రులకి మరోసారి మేడే శుభాకాంక్షలు. 1886 సంవత్సరంలో ఆనాడు జరుగుతున్నటువంటి కార్మికులు నిర్బంధించి పని గంటలు లేకుండా వాళ్ళకి బానిసలుగా మరి పని దోపిడీ జరుగుతున్నటువంటి ఆ సందర్భంలో మరి కార్మికులందరూ కూడా పోరాడి లక్షల మంది షికాగో నగరంలో మరి పోరాడి ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ఆనాడు మరి కార్మికుల పని దినాన్ని, పని గంటల్ని మరి సాధించుకోవడం జరిగింది. సాధించుకున్న మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి కార్మికుల చట్టాలను కానీ మరి కార్మికులకి న్యాయం జరిపించాలన్న ఆలోచన మరి కరువైంది. మరి ఇంకా కూడా ఈ బానిసత్వానికి ఎవ్వరు కూడా గురి కాకుండా అవసరమైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద పోరాటం చేసైనా సరే మనం ఖచ్చితంగా పని గంటలు 8 గంటల్ని మనం పాటించి పనిచేయాల్సిన అవసరంగా మరి ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి ఈ సందర్భంగా ఇక్కడ పాల్గొన్నటువంటి మరి కార్మిక సోదరులందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ జై తెలంగాణ.